ఇక వేదవతి ప్రేమకి భోజనం తీసుకొని వచ్చి తినిపిస్తుంది. అత్త అంటూ గుండెలపై వాలిపై కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ. దాంతో వేదవతి, ఆ వల్లి కారణంగా మీ కాపురాలు ఇబ్బందులో పడుతున్నాయి. ఇన్ని గొడవలకు కారణమైన ఆ వల్లిని వదిలిపెట్టను అని తనలో తాను అనుకుంటుంది వేదవతి. చిన్నోడు ఎంత మంచోడో అంత మొండోడు. ఈ కోపం అంతా త్వరలోనే ప్రేమగా మారుతుంది. బాధపడొద్దు అని అంటుంది వేదవతి ప్రేమతో. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారత్తా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ. అమ్మనే, బిడ్డల్ని అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను అని అంటుంది వేదవతి. ఆ మాటలతో నర్మద ప్రేమ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నేను అర్థం చేసుకోవడమే కాదే, ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా తెలుసుకున్నాను అని అంటుంది వేదవతి. ఆ మాటతో నర్మద ప్రేమలు ఆ బల్లి గురించి అత్తకి తెలిసిందా అని ఆశ్చర్యంగా చూస్తారు. మీరు నా మేలిమి బంగారాలే అని అంటుంది వేదవతి. దాంతో నర్మద, ఎవరు ఎలాంటి వారో తెలియడం ఏంటత్తయ్య అని కూపిలాగుతుంది నర్మద. అంటే ఏం లేదే, తెలుసుకోవడం అంటే తెలుసుకోవడమే. అయినా అత్తని ప్రశ్నలు వేస్తున్నావేంటి? అన్నీ చెప్తారు మరి. మీరేమైనా అన్ని విషయాలు నాకు చెప్పారా ఏంటి? ప్రతి విషయాన్ని మీకు చెప్పడానికి. కోడలుగా మీకే అంత ఉంటే అత్తని నాకెంతుండాలి? అని ప్రేమకి కొసరి కొసరి తినిపిస్తుంది వేదవతి. అమ్మ గవర్నమెంట్ కోడలా? నీకు కూడా తినిపిస్తారా? లేకపోతే మా అత్తయ్యకి మేనకోడలంటే ఎక్కువ ప్రేమ అని అంటావు. లేనిపోని తంట నాకెందుకు? రా తినిపిస్తా అంటూ నర్మదకి కూడా ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది వేదవతి. మీరు అత్త కాదు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటారు నర్మద ప్రేమలు. అంటే ఏంటి మీ ఉద్దేశం? కోడల్ని సాధించే రాక్షసినా అని అంటుంది వేదవతి. లేదు, అమ్మ ప్రేమని మరిపించే మా అమ్మవి అని అంటుంది నర్మద. నీ బిస్కెట్లకు నేను పడిపోన్లే అని బుంగమూతి పెడుతుంది వేదవతి. ఇక ఇద్దరి కోడలకు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది వేదవతి.